కగారును వెంటనే జరపాలి. మావోయిస్టు వాళ్ళతో శాంతి చర్చలను వెంటనే జరపాలి. మావోయిస్టు వాళ్ళతో శాంతి చర్చలను వెంటనే వ్యతిరేకంగా వర్ధిల్లాలి. శ్రీచైతన్య డెమోక్రసీ అన్ని పైకి పట్టాలి. కాంగ్రెస్ ఆదివాసులపై ఎదురుదాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కాగారును వెంటనే ఆపరేషన్ కాగారును వెంటనే ఆపరేషన్ కాగారును వెంటనే ఆపరేషన్ కాగారును వెంటనే కూట కమిటీ కౌంటర్లకు వ్యతిరేకంగా కూట కమిటీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రజలపై ముఖ్యంగా దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులపైన యుద్ధం ప్రకటించింది. ఆదివాసులు ఏదైతే వేల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి స్థలాల కింద ఉన్నటువంటి 29 రకాల ఖనిజ సంపదను ఇవాళ ఏదైతే దోపిడీ వర్గాలుగా ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులందరూ కూడా వారికి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా తరలించడానికి కంకణం కట్టుకున్నారు. వారి మెప్పు కోసం వీళ్ళు ఇవాళ ఆదివాసుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్టు పార్టీ పైన కగార్ యుద్ధం పేరిట ఇవాళ జనవరిలో ఈ సంవత్సరం ప్రకటించి వచ్చే సంవత్సరం నాటికి ఈ దేశంలో ఒక్క మావోయిస్టు ఉండకూడదని చెప్పి మేము కంకణం కట్టుకున్నామని ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ భారత ప్రధాని మోడీ కానీ చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు యుద్ధాన్ని ఆపండి, శాంతి చర్చలకు రండి. దేశంలో ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శాంతి చర్చల ద్వారా అనేక సమస్యల పరిష్కారం జరిగాయి. కనుక మన దేశంలో మన రాష్ట్రాలలో కూడా అటు ఈశాన్య రాష్ట్రాలలో కానీ మన రాష్ట్రంలో కానీ అలాంటి చర్చలు జరిగాయి. కనుక మీరు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మీరు చర్చలకు ముందుకు రావాలని ఆ పార్టీ కానీ ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవాళ ఏకపక్షంగా ఇవాళ వాళ్ళు 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం అట్టిదాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏకపక్షంగా దొరికిన వాళ్ళందరినీ కూడా ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల పేరిట అరెస్ట్ చేసి వాళ్ళపై ఏదైనా కేసులుంటే కేసులు పెట్టాలి తప్ప వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి ఇవాళ ఘోరంగా కాల్చి చంపి ఇవాళ బయటి ప్రపంచానికి ఎదుర్కొల్పాలని చెప్తున్నారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు గత 50 ఏళ్ల నుండి కూడా అజ్ఞాతవాసంలో పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అనారోగ్యంతో ఉంటే ఇవాళ ఒరిస్సా నుంచి అరెస్ట్ చేసి ఛత్తీస్గఢ్ తీసుకెళ్లి ఎదురుకాల్పుల పేరిట కాల్చి చంపి ఇవాళ ఎదురుకాల్పుల యొక్క కట్టుకథలో ప్రజలందరినీ నమ్మించడానికి నక్సలైట్లు హింసావాదులను ప్రచారం చేయడానికి ఇలా పెద్ద ఎత్తున పూనుకుంటున్నారు. ఇవాళ మా పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా పిలుపునిస్తుంది. ప్రజాస్వామికవాదులు ఇవాళ మావోయిస్టులపై జరుగుతున్నటువంటి హత్యాకాండ నిలిపివేయాలని డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఆపరేషన్ కగార్ను కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేయాలి. అందుకు ప్రజాస్వామికవాదులు స్పందించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీగా కోరుతున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ ఆపరేషన్ కగార్ని నిలిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా ప్రజా అభిప్రాయాన్ని తిరస్కరించి ప్రజాభిప్రాయాన్ని కాదని ప్రజాస్వామికంగా ఈ ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భారత ప్రజల ఆదేశాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ పౌర సమాజ స్పందన మీద ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే ఆపరేషన్ కగార్ని నిలిపివేసి మావోయిస్టు పార్టీతో చర్చలకు రావాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కర్రెగుట్టలనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మధ్య భారతంలో ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కర్రెగుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెనక్కి రప్పించాలని, వాటిని ఉపసంహరించాలని, అట్లాగే ఆపరేషన్ కగార్ని నిలిపేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ దేశ ప్రధాన
కార్యదర్శి నంబాల కేశవరావుని పట్టుకొని కిరాతకంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినటువంటి సంఘటన, అదేవిధంగా ఆపరేషన్ కగారు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు వందలాది మంది ఆదివాసీ సామాన్య ప్రజలు చనిపోయారు. ఆ హత్యలన్నింటి మీద సమగ్రమైనటువంటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధన కోసమే ఇవాళ మేము పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో భారీ ఎత్తున ప్రదర్శన నిర్వహించి సదస్సు నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో కూడా పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చేటువంటి పిలుపులు, రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపులు, ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి విఫలమయ్యాయి కనుకనే ప్రజల ముందు నేను విఫలం కాలేదు, నేను ఓడిపోలేదు అని చెప్పుకోవడం కోసం నువ్వు యుద్ధాన్ని తీసుకొచ్చావు. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అటు పాకిస్తాన్ పాలకులు కూడా అనేక రంగాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కనుకనే ఆ దేశ ప్రజలకి పక్కదారి పట్టించడానికి వాళ్ళు యుద్ధాన్ని కోరుకున్నారు. అంటే పాకిస్తాన్, ఇండియా పాలకులే వాళ్ళు కోరుకున్న యుద్ధం మాత్రమే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, పాకిస్తాన్లో ఉన్న ప్రజలు యుద్ధాన్ని కోరుకోలేదనేది అర్థం చేసుకోవాలి. దీనికి ఒకే ఒక ఉదాహరణ, నిజంగా దేశ ప్రజల యుద్ధాన్ని కోరుకుంటే, అటు పాకిస్తాన్ ప్రజల యుద్ధాన్ని కోరుకుంటే 3 రోజుల్లో యుద్ధాన్ని విరమిస్తామంటే ఊరుకుంటారా? మీరు ఆలోచించండి. ట్రంప్ ఆదేశాలతో ఒకరోజు చెప్పాడు మీరు యుద్ధాన్ని ఆపండి, స్పందన లేదు. 2వ రోజు చెప్పాడు యుద్ధాన్ని ఆపకపోతే మీతో వ్యాపారం చేయనని. 3వ రోజు సర్దుకున్నారు, యుద్ధాన్ని విరమించారు. అంటే ట్రంప్ ఆదేశాలతో మీరు యుద్ధాన్ని ఆపారంటే ఈ 2 దేశాల పాలకుల స్వార్థ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పాలకుల వ్యక్తిగత ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల ఫలితంగానే యుద్ధం వచ్చింది తప్ప భారత పాకిస్తాన్ ప్రజలు కోరుకున్న యుద్ధం కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ పహల్గామ్లో జరిగిన సంఘటనకి నైతిక బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం వహించాలి. అంతేకాదు ఆ ఘటనకి బాధ్యులు ఈ ప్రభుత్వం, ఈ పాలకులు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మన పార్టీ కేంద్ర కమిటీ చాలా స్పష్టంగా భారత పాలకులారా అమెరికాకి లొంగొద్దు, ప్రజల్ని చీల్చొద్దు. ఇవాళ పాకిస్తాన్ పేరుతో ఈ దేశంలో ఉన్న ముస్లింల, హిందువుల మధ్య ఒక విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు. భారత ప్రజల మధ్య ఐక్యతని దెబ్బతీసి చీలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు. అట్లా అది సరైనది కాదు అని చెప్పి మన పార్టీ భావిస్తూ నువ్వు అమెరికాకి లొంగొద్దు, మోకరిల్లొద్దు, ఈ దేశ ప్రజల్ని చీల్చొద్దని చెప్పి నినాదాన్ని ఇచ్చింది. ఆ నినాదం వెలుగులో ఇవాళ దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలకు భిన్నంగా, ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్స్పోజ్ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి స్థితి ఉంది. అందుకనే అంతిమంగా మీ దృష్టికి నేను తీసుకొచ్చేది, ఇవాళ మొత్తం మధ్య భారతంలో సాగిస్తున్నటువంటి నరమేధం ఏదైతే ఉందో, హంతక చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ హంతక చర్యలు, దాడులు మరి నివారించబడాలంటే, ఆ నరమేధం ఆగిపోవాలంటే మొత్తం ఆపరేషన్ కగారు ఆగిపోవాలి. ఆ ప్రాంతంలో ఉన్న సైన్యం వెనక్కి రావాలి. తక్షణమే మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి. తద్వారా మాత్రమే అక్కడ శాంతి నెలకొంటుందని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా నంబాల కేశవరావు గారు, ఆయన ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, అత్యంత దారుణంగా పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఆయనని హతమార్చారు. దీని మీద సమగ్ర న్యాయ విచారణ జరిపించాలా. ఒక నంబాల కేశవరావు హత్య మీదనే కాదు, 16 నెలలుగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగారు పేరుతో కొనసాగుతూ 600 మంది అమాయక ఆదివాసీ ప్రజల్ని హతమార్చినటువంటి డజన్ల సంఖ్యలో మరి హత్య చేయబడ్డ మావోయిస్టు కార్యకర్తలు, ఇతర నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరి విషయంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మన పార్టీ ఒక నిర్ధారణతో ఉంది, మనం కూడా ఒక నిర్ధారణతో ఉన్నాం. వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత, కేంద్ర పాలకులే దీనికి బాధ్యత వహించాలా. వాళ్ళ నేరపూరిత విధానాలే ఇందుకు కారణం. అందుకనే వాళ్ళని ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా ప్రజా కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తారనేటువంటి విషయాన్ని కూడా మన పార్టీ భావిస్తుంది. మన పార్టీ ఆ రకమైనటువంటి ఆలోచనతో, ఆ రకమైనటువంటి అవగాహనతో ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఇవాళ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మావోయిస్టుల మీద జరుగుతున్న దాడి మనకెందుకులే అని చెప్పి
డెమోక్రసీ పార్టీ కార్యకర్తలుగా ఆర్గనైజర్గా ఇవాళ నాయకులుగా మనం అనుకుంటే రేపు మన దగ్గరికి కూడా వస్తుంది, అది మన ఇంటికి కూడా వస్తుంది, మన గుమ్మం దగ్గరికి వస్తుంది, మన్ని తట్టి లేపుతుంది, రేపు మన్ని కూడా అతమారుస్తుంది. అందుకనే అది మన దాకా రాకముందే, అది మావోయిస్టుల దగ్గర ఉన్నప్పుడే మనం కదలాలి, ఉద్యమించాలి, ప్రతిఘటించాలి. ఆ వైపుగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, జాగృతం చేయాలి. ఆ వైపు ఒక బలమైనటువంటి ప్రతిఘటనోద్యమాన్ని నిర్మించగలిగినప్పుడు మాత్రమే ఈ దేశ ప్రజల అభిప్రాయాల మీద గౌరవం ఉంటుంది. ఈ దేశ పౌర సమాజం మీద వాళ్ళు చెప్పే అభిప్రాయాల మీద ఈ దేశ పాలకులకి కనీస స్పందన ఉంటుంది, చలనం ఉంటుంది. ఆ వైపుగా మీరందరూ కూడా మీరున్న ప్రాంతాల్లో తగిన విధంగా మన పార్టీ అవగాహనకు అనుగుణంగా ప్రచారం చేస్తారని, చేయాలని, ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చేస్తూ రానున్న కాలంలో మన పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వామ్యం కావాలని, మొత్తం ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తుంది.